ఓం శాంతి 18-11-2023 మధురమైన పిల్లలు, మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే సేవ పట్ల మీకు చాలా చాలా అభిరుచి ఉండాలి. కాని ఈ సేవ చేయడానికి స్వయంలో దృఢమైన ధారణ ఉండాలి. ప్రశ్న: ఆత్మ మురికిగా ఎలా అవుతుంది? ఆత్మకు ఏ మురికి అంటుకుంటుంది? జవాబు: మిత్ర సంబంధీకుల స్మృతి ద్వారా ఆత్మ మురికిగా అవుతుంది. మొదటి నెంబర్ మురికి దేహాభిమానం, ఆ తర్వాత లోభం మోహం యొక్క మురికి ప్రారంభమవుతుంది. ఈ వికారాల మురికి ఆత్మకు అంటుకుంటుంది. అప్పుడు తండ్రి స్మృతిని మర్చిపోతారు, సేవ చేయలేకపోతారు. పాట: మిమ్మల్ని పిలవాలని మనస్సు కోరుకుంటుంది. ఓం శాంతి. ఈ పాట చాలా బాగుంది. మీ నుండి విని ఈ జ్ఞానాన్ని వినిపించాలని మనసు కోరుకుంటుంది అని పిల్లలు గ్యారంటీ కూడా ఇస్తారు. పిల్లలు స్మృతి అయితే చేస్తారు, తప్పకుండా చేస్తారు. కొందరు స్మృతి చేస్తూ ఉండొచ్చు మరియు కలిసి ఉండొచ్చు కూడా. కోట్లలో ఏ ఒక్కరో వచ్చి ఈ వారసత్వాన్ని తీసుకుంటారని అంటూ ఉంటారు. ఇప్పుడు బుద్ధి చాలా విశాలంగా అయింది. తప్పకుండా 5000 సంవత్సరాల క్రితం కూడా తండ్రి రాజయోగాన్ని నేర్పించడానికి వచ్చి ఉంటారు. మొట్టమొదట జ్ఞానాన్ని ఎవరు వినిపించారు అన్నది అర్థం చేయించాలి. ఎందుకంటే ఇదే పెద్ద పొరపాటు. సర్వశాస్త్రమయి శిరోమణి గీత అని, ఇది భారతవాసుల శాస్త్రమని తండ్రి అర్థం చేయించారు. సర్వశాస్త్రమయి శిరోమణి గీతను ఎవరు వినిపించారు మరియు దాని ద్వారా ఏ ధర్మస్థాపన జరిగింది అన్నది మాత్రమే మనుషులు మర్చిపోయారు. ఇకపోతే ఓ భగవంతుడా, మీరు రండి అని తప్పకుండా పాడతారు. కొత్త పావన ప్రపంచం యొక్క రచనను రచించడానికి భగవంతుడైతే తప్పకుండా వస్తారు. వారు ప్రపంచానికే తండ్రి కదా. మీరొచ్చినట్లయితే సుఖం లభిస్తుంది మరియు శాంతి లభిస్తుంది అని భక్తులు పాడతారు కూడా. సుఖం మరియు శాంతి రెండుంటాయి. సత్యుగంలో తప్పకుండా సుఖం కూడా ఉంటుంది. మిగిలిన ఆత్మలందరూ శాంతి దేశంలో ఉంటారు. ఈ పరిచయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త ప్రపంచంలో కొత్త భారత్ రామరాజ్యం ఉండేది. అందులో సుఖం ఉండేది. అందుకే రామరాజ్యానికి మహిమ ఉంది. దానిని రామరాజ్యం అంటే దీనిని రావణరాజ్యం అనాలి. ఎందుకంటే ఇక్కడ దుఃఖం ఉంది, అక్కడ సుఖం ఉంది. తండ్రి వచ్చి సుఖాన్ని ఇస్తారు. మిగిలిన వారందరికీ శాంతిధామంలో శాంతి లభిస్తుంది. శాంతిదాత మరియు సుఖదాత తండ్రే కదా. ఇక్కడ అశాంతి దుఃఖం ఉంది. అలా బుద్ధిలో ఈ జ్ఞానం మెదులుతూ ఉండాలి. ఇందులో అవస్థ చాలా బాగుండాలి. ఈ విధంగా చిన్నపిల్లలకు కూడా అర్థం చేయించడం జరుగుతుంది. కాని వారు అర్థాన్ని వివరించలేరు. ఇందులో దృఢమైన ధారణ కావాలి. ఎవరైనా ప్రశ్న అడిగితే అర్థం చేయించగలగాలి కూడా. అవస్థ బాగుండాలి. లేకపోతే ఒక్కోసారి దేహాభిమానంలో, ఒక్కోసారి క్రోధంలో, మోహంలో పడిపోతూ ఉంటారు. బాబా, ఈరోజు నేను క్రోధంలో పడిపోయాను, ఈరోజు నేను లోభంలో పడిపోయాను అని రాస్తారు కూడా. అవస్థ దృఢంగా తయారైనట్లయితే ఇక పడిపోయే విషయమే ఉండదు. మనుషులను దేవతలుగా తయారు చేసే సేవ చేయాలని ఎంతో అభిరుచి ఉంటుంది. బాబా, మీరొచ్చినట్లయితే మేం చాలా సుఖమయంగా అవుతాము అనే పాట కూడా చాలా బాగుంది. తండ్రి అయితే తప్పకుండా రావాల్సిందే. లేకపోతే పద్ధతి సృష్టిని పావనంగా ఎవరు తయారు చేస్తారు? శ్రీకృష్ణుడైతే దేహదారి. వారి పేరును లేక బ్రహ్మ విష్ణు శంకర్ల పేరును తీసుకోలేరు. పతిత పావన రండి అని పాడతారు కూడా. కావున వారిని అడగాలి, ఈ విధంగా మీరు ఎవరి గురించి అన్నారు? పతిత పావనుడు ఎవరు మరియు వారెప్పుడొస్తారు? వారు పతిత పావనుడు. వారిని పిలుస్తున్నారంటే తప్పకుండా ఇది పతిత ప్రపంచం. పావన ప్రపంచమని సత్యుగాన్నంటారు. పతిత ప్రపంచాన్ని పావనంగా ఎవరు తయారు చేస్తారు? తప్పకుండా భగవంతుడే రాజయోగాన్ని నేర్పించారని మరియు దాని ద్వారా ఈ వికారాలపై విజయాన్ని పొందారని గీతలో కూడా ఉంది. కామం మహాశత్రువు.
ఈ విధంగా అడగాల్సుంటుంది. నేను రాజయోగాన్ని నేర్పిస్తాను, కామం మహాశత్రు అని ఎవరన్నారు? నేను సర్వవ్యాపిని అని ఎవరన్నారు? ఏ శాస్త్రంలో రాయబడి ఉంది? పతితపావనుడు అని ఎవరి గురించి అనడం జరుగుతుంది? పతితపావని గంగనా లేక ఇంకెవరైనా ఉన్నారా? పతితపావన రండి అని గాంధీజీ కూడా అనేవారు. గంగైతే సదా ఉండనే ఉంది. అది కొత్తదేమీ కాదు. గంగను అవినాశి అంటారు. కేవలం తత్వాలు తమోగుణం కలివిగా అయ్యేటప్పటికీ వాటిలో చంచలత్వం వస్తుంది. వరదలు వస్తాయి, కావునవి వాటి మార్గాన్ని వదిలేస్తాయి. సత్యుగంలోనైతే అన్నీ చాలా సజావుగా నడుస్తాయి. వర్షాలు ఎక్కువ తక్కువ కురవవు. అక్కడ దుఃఖానికి సంబంధించిన విషయమే ఉండదు. పతితపావనుడు మన బాబాయే అని బుద్ధిలో ఉండాలి. పతితపావనుణ్ణి తలుచుకున్నప్పుడు ఓ భగవంతుడా, ఓ బాబా అంటారు. ఇలా ఎవరన్నారు? ఆత్మ. పతితపావనుడైన శివబాబా వచ్చి ఉన్నారని మీకు తెలుసు. నిరాకారుడు అన్న పదాన్ని తప్పకుండా రాయాలి. లేకపోతే సాకారంలో ఉన్నవారి గురించి అలా అనుకుంటారు. ఆత్మ పతితంగా అయిపోయింది. అందరూ ఈశ్వరుడే అని అనలేరు. అహం బ్రహ్మస్మి అన్నా లేక శివోహం అన్నా విషయం ఒక్కటే. కాని రచనకు యజమాని అయితే ఒక్క రచయితే. మనుషులు విస్తారమైన అర్థాలు తీస్తారు కాని మన విషయమైతే క్షణానికి సంబంధించిందే. క్షణంలో తండ్రి వారసత్వం లభిస్తుంది. తండ్రి వారసత్వం స్వర్గరాజ్యం. దాన్ని జీవన్ముక్తి అంటారు. ఇది జీవనబంధనం. ఏమని అర్థం చేయించాలంటే, తప్పకుండా మీరు వచ్చినప్పుడు మాకు స్వర్గ వారసత్వాన్ని, ముక్తి జీవన్ముక్తుల వారసత్వాన్ని ఇస్తారు. అందుకే ముక్తి జీవన్ముక్తి దాత ఒక్కరే అని రాస్తారు. ఇది కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది. సత్యుగంలో ఒక్క ఆది సనాతన దేవీదేవత ధర్మమే ఉంటుంది. అక్కడ దుఃఖం అన్న మాటే ఉండదు. అది సుఖధామం. సూర్యవంశీ రాజ్యం కొనసాగుతుంది. ఆ తర్వాత త్రేతాలో చంద్రవంశీ రాజ్యం ఉంటుంది. తర్వాత ద్వాపరంలోనే ఇస్లాములు బౌద్ధులు వస్తారు. మొత్తం పాత్రంతా నిశ్చయించబడి ఉంది. ఒక్క బిందు వంటి ఆత్మలో మరియు పరమాత్మలో ఎంత పాత్ర నిశ్చయించబడి ఉంది? శివుని చిత్రంలో కూడా రాయాలి, నేను జ్యోతిర్లింగమంత పెద్దగా ఏమీ ఉండను. నేను నక్షత్రం వల్లే ఉంటాను. ఆత్మ కూడా నక్షత్రం వంటిదే. బ్రుకుటి మధ్యలో అద్భుతమైన నక్షత్రం మెరుస్తుంది అని అంటూ ఉంటారు కూడా. మరి అది ఆత్మే అయినట్లు. నేను కూడా పరంపిత పరమ ఆత్మను. కాని నేను ఉన్నతోన్నతమైన వాడిని, పతిత పావనుణ్ణి. నా గుణాలు వేరు, కావున గుణాలన్నింటినీ కూడా రాయాల్సుంటుంది. ఒకవైపు శివుని మహిమ, ఇంకొక వైపు శ్రీకృష్ణుని మహిమ. అవి రెండూ వేరువేరు. పదాలను మంచి రీతిలో రాయాల్సుంటుంది. వాటిని మనుషులు మంచి రీతిలో చదివి అర్థం చేసుకోగలగాలి. స్వర్గం మరియు నరకం, సుఖం మరియు దుఃఖం, శ్రీకృష్ణుని పగలు మరియు రాత్రి అనండి, లేక బ్రహ్మ యొక్క పగలు మరియు రాత్రి అనండి. సుఖం దుఃఖం ఎలా కొనసాగుతాయి? ఇదైతే మీకు తెలుసు. సూర్యవంశీయులు 16 కళలు కలవారు, చంద్రవంశీయులు 14 కళలు కలవారు. వారు సంపూర్ణ సతోప్రధానులు, వీరు సతో. సూర్యవంశీయులే మళ్లీ చంద్రవంశీయులుగా అవుతారు. సూర్యవంశీయులు మళ్లీ త్రేతాలోకి వచ్చినప్పుడు తప్పకుండా చంద్రవంశ కులంలో జన్మ తీసుకుంటారు. అయితే రాజ్య పదవిని తీసుకుంటారు. ఈ విషయాలను బుద్ధిలో మంచి రీతిలో కూర్చోబెట్టాలి. ఎవరు ఎంతగా స్మృతిలో ఉంటారో, దేహి అభిమానులుగా ఉంటారో అంతగా ధారణ జరుగుతుంది. అటువంటివారు సేవ కూడా బాగా చేస్తారు. మేమిలా కూర్చుంటాము, ఇలా ధారణ చేస్తాము, ఇలా అర్థం చేయిస్తాము, ఇతరులకు అర్థం చేయించేందుకు ఈ విధంగా విచారసాగర మంతనం చేస్తాము అని వారు ఎవరికైనా ఈ విషయాలను స్పష్టంగా వినిపిస్తారు. అన్ని వేళలా విచారసాగర మంతనం కొనసాగుతూ ఉంటుంది. ఎవరిలోనైతే జ్ఞానముండదో వారి విషయం వేరు. వారికి ధారణ జరగదు.
ఒకవేళ ధారణ జరిగినట్లయితే సేవ చేయాలి. ఇప్పుడైతే సేవ ఎంతగానో వృద్ధి చెందుతూ ఉంటుంది. రోజురోజుకు మహిమ పెరుగుతూ ఉంటుంది. తర్వాత మీ ప్రదర్శనలో కూడా ఎంతమంది వస్తారు, ఎన్ని చిత్రాలు తయారు చేయాల్సి ఉంటుంది, చాలా పెద్ద మండపాన్ని తయారు చేయాల్సి ఉంటుంది. ఇందులో అర్థం చేయించేందుకు ఏకాంతం కావాలి. మన ముఖ్యమైన చిత్రాలు వృక్షం, సృష్టిచక్రం మరియు ఈ లక్ష్మీనారాయణలది. రాధేకృష్ణుల చిత్రం ద్వారా వీరు ఎవరు అన్నది అంతగా అర్థం చేసుకోలేరు. ఇప్పుడు తండ్రి మనల్ని ఈ విధంగా పావనంగా తయారు చేస్తున్నారని ఈ సమయంలో మీకు తెలుసు. అందరూ అయితే ఒకే విధంగా సంపూర్ణంగా అవ్వరు. ఆత్మ పవిత్రంగా అవుతుంది. ఇకపోతే జ్ఞానాన్ని అందరూ ఏమైనా ధారణ చేస్తారా? ధారణ జరగడం లేదంటే వీరు తక్కువ పదవిని పొందుతారని భావించడం జరుగుతుంది. ఇప్పుడు మీ బుద్ధి ఎంత తీక్షణంగా అయింది. ప్రతి క్లాస్లో నంబర్వారుగా అయితే ఉంటారు. కొందరు చురుగ్గా ఉంటారు, కొందరు డీలాగా ఉంటారు, ఇలా నంబర్వారుగా ఉంటారు. ఒకవేళ ఎవరైనా మంచి వ్యక్తికి 3rd గ్రేడ్లో అర్థం చేయించేవారు లభిస్తే అసలిక్కడేం లేదు అని వారు అనుకుంటారు. అందుకే మంచి వ్యక్తులకు అర్థం చేయించేందుకు మంచివారిని పెట్టడానికి పురుషార్థం చేయడం జరుగుతుంది. అందరూ ఒకే విధంగా పాస్ అవ్వరు. బాబా వద్ద లిమిట్ ఉంది. కల్పకల్పము ఈ చదువు యొక్క రిజల్ట్ కూడా వెలువడుతుంది. ముఖ్యంగా 8 మంది పాస్ అవుతారు, తర్వాత 100 మంది, ఆ తర్వాత 16,000 మంది, ఆ తర్వాత ప్రజలు. వారిలో కూడా షావుకార్లు, పేదవారు అందరూ ఉంటారు. ఈ సమయంలో వీరే పురుషార్థంలో ఉన్నారు, ఏ పదవిని పొందేందుకు యోగ్యులుగా ఉన్నారు అన్నది అర్థమవుతుంది. టీచర్కైతే తెలుస్తుంది. టీచర్లలో కూడా నంబర్వారుగా ఉంటారు. ఏ టీచర్ అయినా బాగుంటే వీరు బాగా చదివిస్తారు, వీరు బాగా ప్రేమిస్తారు కూడా అని అందరూ సంతోషపడతారు. చిన్న సెంటర్ను పెద్దదిగా పెద్ద టీచరే తయారు చేస్తారు కదా. ఎంతగా బుద్ధిని ఉపయోగించాల్సి ఉంటుంది. జ్ఞాన మార్గంలో అతి మధురంగా అవ్వాలి. ఎప్పుడైతే మధురమైన తండ్రితో పూర్తి యోగం ఉంటుందో అప్పుడే మధురంగా అవుతారు, అప్పుడే ధారణ కూడా జరుగుతుంది. ఇటువంటి మధురమైన తండ్రితో చాలామందికి యోగం లేదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ తండ్రితో పూర్తి యోగాన్ని జోడించాలి అన్నది అర్థమే చేసుకోరు. మాయా తుఫాన్లైతే వస్తాయి. కొందరికి పాత మిత్ర సంబంధికులు గుర్తుకొస్తారు, కొందరికి ఇంకేదో గుర్తుకొస్తూ ఉంటుంది. కావున మిత్ర సంబంధికులు మొదలైన వారి స్మృతి ఆత్మను మురికిగా చేస్తుంది. మురికి చేరుకోవడంతో ఇక గాబరా పడిపోతారు. ఇందులో గాబరా పడకూడదు. ఇలా మాయ చేస్తుంది. మనపై మురికి తప్పకుండా చేరుతుంది. హోలీలో చెత్తను వేస్తారు కదా. మనం బాబా స్మృతిలో ఉన్నట్లయితే ఆ చెత్త ఉండదు. తండ్రిని మర్చిపోయినట్లయితే మొదటి నెంబర్ దేహాభిమానపు మురికి చేరుతుంది. ఆ తర్వాత లోభం, మోహం మొదలైనవన్నీ వస్తాయి. స్వయం కోసం కష్టపడాలి, సంపాదన చేసుకోవాలి. ఆ తర్వాత తమ సమానంగా తయారు చేయడానికి కృషి చేయాలి. సెంటర్లలో సేవ బాగా జరుగుతుంది. ఇక్కడికొచ్చినప్పుడు మేం వెళ్లి ఏర్పాట్లు చేస్తాము, సెంటర్ తెరుస్తాము అని అంటారు. ఇక్కడి నుండి వెళ్లగానే సమాప్తం. మీరీ విషయాలన్నింటినీ మర్చిపోతారు అని బాబా స్వయం కూడా అంటారు. అర్థం చేయించేందుకు యోగ్యులుగా అయ్యేంత వరకు ఇక్కడ బట్టీలో ఉండాల్సి ఉంటుంది. శివ్ బాబాకైతే అందరితోనూ మధురమైన సంబంధం ఉంది కదా. ఎవరు ఏ రకమైన సేవ చేస్తారు అనేది అర్థం చేసుకోగలరు. స్థూల సేవకు ఫలం తప్పకుండా లభిస్తుంది. చాలా కష్టపడి సేవ చేస్తారు. కానీ సబ్జెక్టులైతే ఉన్నాయి కదా. ఆ చదువులో కూడా సబ్జెక్టులుంటాయి. అలాగే ఈ ఆత్మిక చదువులో కూడా సబ్జెక్టులున్నాయి. మొదటి నెంబర్ సబ్జెక్ట్ స్మృతి, ఆ తర్వాత చదువు, మిగిలినవన్నీ గుప్తమైనవి. ఈ డ్రామాను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి యుగంలో 1250 సంవత్సరాలుంటాయని కూడా ఎవరికీ తెలియదు. సత్యుగం ఎంత సమయం ఉండేది? అచ్చా, అక్కడ ఏ ధర్మం ఉండేది? అందరికన్నా ఎక్కువ జన్మలు ఇక్కడెవరికుండాలి?
బౌద్ధులు, ఇస్లామీయులు మొదలైనవారు ఇన్ని జన్మలేమైనా తీసుకుంటారా? ఎవరి బుద్ధిలోనూ ఈ విషయాలు లేవు. భగవాను వాచాని మీరు దేన్నంటారు అని శాస్త్రవాదుల్ని అడగాలి. సర్వశాస్త్రమై శిరోమణి గీత. భారత్లో మొట్టమొదట దేవీదేవత ధర్మం ఉండేది. దాని శాస్త్రమేది? గీతను ఎవరు గానం చేశారు? శ్రీకృష్ణ భగవాన్ వాచ అయితే కాదు. స్థాపన మరియు వినాశనం చేయించడమనేది భగవంతుని పనే. శ్రీకృష్ణుడెప్పుడొచ్చారు? ఇప్పుడే రూపంలో ఉన్నారు? శివ్బాబా మహిమకు ఎదురుగా శ్రీకృష్ణుని మహిమను తప్పకుండా రాయాల్సుంటుంది. శివుడు గీతా భగవానుడు. వారి ద్వారా శ్రీకృష్ణునికి పదవి లభించింది. శ్రీకృష్ణుని 84 జన్మలను కూడా చూపిస్తారు. చివర్లో మళ్లీ దత్తత తీసుకోబడ్డ బ్రహ్మ యొక్క చిత్రాన్ని కూడా చూపించాల్సుంటుంది. మన బుద్ధిలో 84 జన్మల మాల వేసి ఉన్నట్లుంది. లక్ష్మీనారాయణ 84 జన్మలను కూడా తప్పకుండా చూపించాల్సుంటుంది. రాత్రివేళ విచారసాగర మథనం చేయాలి మరియు వాటి గురించి ఆలోచన నడిపించాలి. క్షణంలో జీవన్ముక్తి లభిస్తుంది. దాని గురించి మనం ఏం రాయాలి? జీవన్ముక్తి అనగా స్వర్గంలోకి వెళ్లడం. అది కూడా ఎప్పుడైతే స్వర్గరచయితైన తండ్రి వస్తారో మనం వారికి పిల్లలుగా అవుతాము. అప్పుడే స్వర్గానికి యజమానులుగా అవుతాము. సత్యుగం పుణ్యాత్ముల ప్రపంచం. ఈ కలియుగం పాపాత్ముల ప్రపంచం. అది నిర్వికారి ప్రపంచం. అక్కడ మాయారావణుడి రాజ్యమే ఉండదు. అయితే ఈ జ్ఞానమంతా అక్కడుండదు. కాని మనం ఒక ఆత్మని, ఈ శరీరం వృద్ధాప్యానికి చేరుకుంది అని, దీనినిప్పుడు వదలాలి అన్న ఆలోచనలైతే ఉంటాయి కదా. ఇక్కడైతే ఆత్మజ్ఞానం కూడా ఎవ్వరిలోనూ లేదు. తండ్రి నుండి జీవన్ముక్తి వారసత్వం లభిస్తుంది. కావున స్మృతి కూడా వారినే చేయాలి కదా. తండ్రి ఆజ్ఞాపిస్తారు, మన్మనాభవ. గీతలో మన్మనాభవ అని ఎవరన్నారు? నన్ను స్మృతి చేయండి మరియు విష్ణుపుని స్మృతి చేయండి అని ఎవరనగలరు? శ్రీకృష్ణుణ్ణైతే పతిత పావనాని అనలేరు. 84 జన్మల రహస్యం గురించి కూడా ఎవరికైనా తెలుసా? కావున మీరు అందరికీ అర్థం చేయించాలి. మీరు ఈ విషయాలను అర్థం చేసుకుని స్వయం మరియు సర్వుల కళ్యాణాన్ని చేసినట్లయితే మీకెంతో గౌరవం ఉంటుంది. నిర్భయులుగా అయ్యి అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉండండి. మీరు చాలా గుప్తమైనవారు. డ్రెస్ మార్చుకునైనా సేవ చేయొచ్చు. చిత్రాలు సదా మీ వద్ద ఉండాలి. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మధురమైన తండ్రితో పూర్తి యోగాన్ని జోడించి అతి మధురంగా మరియు దేహీ అభిమానులుగా అవ్వాలి. విచారసాగర మంతనం చేసి మొదట స్వయం ధారణ చేయాలి. ఆ తర్వాత ఇతరులకు అర్థం చేయించాలి. రెండవ పాయింట్, తమ అవస్థను దృఢంగా తయారు చేసుకోవాలి. నిర్భయులుగా అవ్వాలి. మనుషులను దేవతలుగా తయారు చేసే సేవ పట్ల అభిరుచి ఉంచుకోవాలి. వరదానము: సదా సంతోషమనే ఔషధాన్ని తినే మరియు తినిపించే సంతోషంగా ఉండే భాగ్యశాలి భవ. పిల్లలైన మీ వద్ద సత్యమైన అవినాశీ ధనం ఉంది. అందుకే అందరికన్నా షావుకార్లు మీరు. ఎండిపోయిన రొట్టెను తిన్నా కాని సంతోషమనే ఔషధం ఆ ఎండిపోయిన రొట్టెలో నిండి ఉంది. దానిని మించిన ఔషధం ఇంకేదీ ఉండదు. అన్నింటికన్నా మంచి ఔషధాన్ని తినేవారు, సుఖం యొక్క రొట్టెను తినేవారు మీరే. అందుకే సదా సంతోషంగా ఉంటారు. కావున ఎంత సంతోషంగా ఉండండంటే ఇతరులు కూడా చూసి సంతోషించాలి. అప్పుడు భాగ్యశాలి ఆత్మలు అని అంటారు. స్లోగన్: ఎవరిదైతే ఒక్క సంకల్పం గాని లేక మాట గాని వృధా అవ్వదో వారే నాలెడ్జ్ఫుల్. ఓం శాంతి.